నేను సింపుల్గా ఈరోజు జున్నుని ఎలా చేశానో మీకైతే చెప్పేస్తాను. మా వారు ఒక పావు లీటర్ వరకు జున్ను పాలైతే తీసుకొచ్చారు. అందులో 1 లీటర్ వరకు బర్రె పాలైతే కలిపేశాను. తర్వాత ఫ్లేవర్ కోసమని మిరియాలు, ఇలాచి, సొంటి ఈ మూడిటిని బాగా దంచేసి ఈ పౌడర్ని అయితే జున్ను పాలల్లో కలిపేసాము. తర్వాత టేస్ట్ కోసం అనేసి ఒక అర కేజీ వరకు బెల్లం అయితే యాడ్ చేసేసాను. ఈ మొత్తం మూడింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ చేసుకునే గిన్నెలో అయితే ఒక ట్రే లాంటిది పెట్టేసి ఈ మూడింటిని కలిపిన గిన్నెని తీసుకెళ్ళి నేనైతే ఇడ్లీలాగా ఆవిరిలో ఉడికిద్దామనేసి ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఉడకడానికి మనకి 30 to 45 మినిట్స్ వరకు పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా కేవలం నేను సిమ్లో పెట్టుకుని చేసుకున్నాను, అందుకే ఎక్కువ టైం పడుతుంది. ఫైనల్గా మనకి జున్ను కుక్ అయ్యేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. నేను వీడియో తీసేదానికన్నా ముందు మా పిల్లలైతే వీటిని కట్ చేసుకొని కేక్ అనుకుంటే తినేశారు. అందుకనే ఆల్రెడీ ఇది ఓపెన్ అయిపోయి ఉంది. ఫైనల్గా నేను చేసిన జున్ను అయితే నిజంగానే కేక్ లాగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరే చూస్తున్నారుగా ఈ జున్ను అనేది ఎంత బాగా వచ్చిందో. కాకపోతే ఏంటంటే జున్ను అనేది ఎక్కువగా తినకూడదు, వాత చేస్తుంది. దానికోసమని మిరియాలు, ఇలాచి ఇంకా శొంఠి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.